మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. ముంబైలో మాల్వి మల్హోత్రా ఇంటికి వెళ్లిన లావణ్య అక్కడ నానా హంగామా చేసింది. రాస్తురన్ ఫోన్ను తీసేసుకుంది. ఆ క్రమంలో పెనుగులాట జరిగింది. తర్వాత రాస్తురన్ని లావణ్య ఫాదర్ తీసుకుని వెళ్ళిపోయే దాంట్లో భాగంగా బలవంతంగా బయటికి తీసుకెళ్తున్నారు. ఒక్కసారిగా కింద పడిపోయారు. ఆ వీడియో ఒక్కసారి ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. సో ఇంత హంగామా జరిగింది. వాళ్ళు లోపలికి వచ్చేసారు. అక్కడ కింద సెక్యూరిటీ వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియట్లేదు. సెక్యూరిటీ వాళ్ళు ఎలా కొత్త వ్యక్తుల్ని అక్కడ పర్మిషన్ ఇచ్చారో ఎలా చేశారో అర్థం కాలేదు. ఒక్కసారిగా లోపలికి వచ్చిన తర్వాత అక్కడ గొడవ జరిగినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. షటప్ అంటున్నారు. తర్వాత ఒకళ్ళనొకళ్ళు తోసుకున్న పరిస్థితి ఉంది. మళ్ళీ ఒకసారి చూడండి ఇక్కడ. पुलिस को बुलाओ. अभी कभी मेरे घर में इतनी न्यूसेंस है. मेरा आदमी क्या कर रहा है इधर? मेरा आदमी क्या कर रहा है इधर? क्या कर रहा है? मेरा आदमी क्या कर रहा है इधर? నా మనిషి ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఎందుకు నా మనిషిని తెచ్చుకున్నావు అని లావణ్య అరుస్తుంది. क्या कर रहा है? సో ఇక్కడ మీరు లావణ్య గారి ఫాదర్ను చూడొచ్చు. లావణ్య గారి ఫాదరు, లావణ్య ఫాదరు అండ్ లావణ్య ఇంకో ఫ్రెండ్స్ అందరూ కలిసి వెళ్ళారు. ముంబైకి వెళ్ళారు. ముంబైకి వెళ్ళి ఇదంతా చేశారు. మళ్ళీ ఒకసారి చూడండి, కంటిన్యూ చేయండి. इंटरव्यू डालता हूँ. कॉल द पुलिस राइट नाउ. यार शादी करना है बिच. She is taking out chapels and stopping him. You're touching him. You're touching my man. Yeah. Why are you touching him? Sleeping with him. Hey, Ronnie. Hey, control yourself. Already इसके ऊपर 3 ड्रग केस है. సో ఇక్కడ ఈ గొడవ జరుగుతున్నప్పుడు చాలా క్లియర్గా మాల్వి మల్హోత్రా చెప్తున్నారు. ఈమె మీద 3 డ్రగ్ కేసులు ఉన్నాయని చెప్తున్నారు. మళ్ళీ ఒకసారి వినిపిస్తాను చూడండి. ఆల్రెడీ इसके ऊपर 3 ड्रग केस है అన్నది. ఓకే, వాళ్ళ ఫాదర్ అన్నారు ఓ బాత్ నై బోల్నా, చెప్పొద్దు అట్లా. ఓ బాత్ బోలేతో మారుతాం, ఆ మాట చెప్తే కొడతా అంటుండే వాళ్ళ ఫాదర్. ఇక్కడ చూస్తున్నాము లావణ్య వాళ్ళ ఫాదరు రాస్తరుణ్ణి తీసుకుని వెళ్ళిపోదాంపా, మనం ఇక్కడ ఉండొద్దు, ఇక్కడి నుంచి వచ్చేసాయి అని చెప్పి బలవంతంగా ఇంట్లో నుంచి బయటకు తీసుకెళ్తున్నటువంటి విజువల్ ఇది. ఒక్కసారి కింద పడ్డారు. ఆ తోసుకెళ్తున్న క్రమంలో రాస్తున్నడేమో బయటకు వెళ్ళడానికి ఇష్టపడలేదు. వాళ్ళ ఫాదర్ ఏమో బలవంతంగా తీసుకెళ్తున్నాడు. దాంట్లో ఒక్కసారి ఇద్దరు కింద పడ్డారు. నడు 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 అంటుంది లావణ్య. ఇది కింద పడ్డారు. రాస్తున్నారు కొట్టేస్తారా మమ్మల్ని అంటున్నాడు. సో ఒక వీడియో అంతకుముందు వచ్చింది మనకు తెలుసు. స్విమ్మింగ్ పూల్ దగ్గర ఒక వ్యక్తితో లావణ్య ఉన్నట్టుగా చాలా మీడియా కూడా ప్రసారం చేశాయి. సో దాన్నే ఇప్పుడు రాస్తురన్ క్వశ్చన్ చేస్తా ఉన్నాడు. స్విమ్మింగ్ పూల్ దగ్గర నువ్వేం చేస్తున్నావు అని చెప్పి రాస్తురన్ అడిగినటువంటి వాయిస్ ఒక్కసారి మళ్ళీ మీకు వినిపిస్తాను చూడండి. Just fuck off. How can you enter the house? Just fuck off. What is he doing here? What is he doing here? Is he your slave? What is he doing? Is he your slave? My husband, take him. I will take him. I will take him. ఇక్కడ క్లియర్గా రాస్తురన్ ఫోన్ గుంజేసుకుంది లావణ్య. మళ్ళీ ఒకసారి చూపిస్తాను. పక్కన లాగేసుకున్నారు. సో అక్కడ చిన్న గొడవ జరిగింది. ఆ ఫోన్ ఒకళ్ళు లాక్కునే ప్రయత్నంలో భాగంగా దెబ్బలాడుకున్నారు. సో అది ఇక్కడ క్లియర్గా మనకు అర్థమవుతుంది. సో లావణ్య అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగినటువంటి ఉదంతం ఇది. లావణ్య వాళ్ళ ఫాదరు కొంతమంది ఫ్రెండ్స్తో అక్కడికి వెళ్ళి, సో నా మనిషి ఇక్కడ ఉన్నాడు, మాల్వి మల్హోత్రా
ఇక్కడికి తీసుకొచ్చి వీళ్ళిద్దరూ కలిసి ఉంటున్నారు. నా మనిషి 11 సంవత్సరాల బంధం నాది ఎట్లా గుంజేసుకుంటావు, ఎట్లా తీసుకుపోతావు అని చెప్పి అక్కడికి వెళ్ళి గొడవ చేసి, హంగామా చేసి, ఇక వీడియోలు తీసి బయటికి రిలీజ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో, ముంబై పోలీస్ స్టేషన్‌లో కేసు కూడా నమోదైన పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ఆ రాజ్ కూడా ఇక్కడికొచ్చి, ఇక్కడ ఇంటి మీదకొచ్చి దాడి చేసే ప్రయత్నం చేసింది లావణ్య అని చెప్పి ఆయన కూడా కేసు పెట్టినట్టుగా మనకి సమాచారం వస్తుంది. ఒకసారి ఈ ఘటనకు సంబంధించి రాజ్ తరుణ్ లాయర్ మధు శర్మ గారితో ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆయన ఫోన్ కాల్‌లో తీసుకుందాం. వారి వర్షన్ కూడా మనం తీసుకుందాం. యాహ్! లాయర్ మధు శర్మ గారి ఫోన్ రింగ్ అవుతుంది. హలో మధు గారు, నమస్కారం సార్. నమస్కారం అండి. మధు గారు, నిన్న ముంబైలో మాలవి మల్హోత్రా ఇంటికెళ్లారు లావణ్య. వాళ్ళ ఫాదరు, ఫ్రెండ్స్ అందరితో కలిసి వెళ్ళి అక్కడ ఎలాంటి హంగామా జరిగిందో మీరు కూడా ఆ వీడియో చూసుంటారు సార్. చూసారా? చెప్పండి. అక్కడ ఈ గొడవ జరిగిన దాన్ని బట్టి అక్కడ రాజ్ తరుణ్‌ని ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఉంది కాబట్టి ఏం చెప్తారు లాయర్‌గా? ఏం కరెక్ట్ ప్రాసెస్ కాదండి. ఇప్పుడు వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంది, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇప్పుడు కోర్టులో వాళ్ళు లీగల్ గా ప్రొసీడ్ అవుతా ఉన్నారు. లీగల్ గా ప్రొసీడ్ అవుతా అయితే ఈ ఖచ్చితంగా ఇట్లా వెళ్ళి ఫిజికల్ గా ఎక్కడ ఉంటే అక్కడ దాడులు చేసి మనుషులు అసలు తెలియనిచ్చే పరిస్థితి లేదా ఏంటి? చాలా అప్పుడు బిహేవియర్ ఇది యాక్సెప్ట్ చేసేది కూడా కాదండి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ అది ముంబై పోలీసు ఆల్రెడీ దాన్ని సీరియస్ గా తీసుకున్నారు. వాళ్ళు రిపోర్ట్ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. కాబట్టి అది రాజ్ తరుణ్ కేసు పెట్టాడా ముంబై పిఎస్ లో? నిన్న కేసు పెట్టడం కూడా జరిగింది. అది మావి వాళ్ళకి నిన్న కేసు పెట్టడం జరిగింది. అది వాళ్ళు ముంబై పోలీస్ కి రిపోర్ట్ చేయడం జరిగింది. నిన్న పిఎస్ కి వెళ్ళడం జరిగింది అక్కడ ముంబైలోనే. సో కాబట్టి అక్కడ వాళ్ళు ఆల్రెడీ రిపోర్ట్ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. 351 352 కింద వాళ్ళు రిజిస్టర్ చేయడం కూడా జరిగింది. ఏదైనా ఇవన్నీ ఇప్పుడు ఎక్కడ ఉంటే అక్కడ దాడి చేయడం అనేది కరెక్ట్ విషయం కాదు కదండి. ఓకే, అంటే అక్కడ ఎఫ్ఐఆర్ నమోదైతే సార్ సెక్షన్స్ ఏమైనా పెట్టారా లావణ్య మీద? 351 352 కింద చేసినట్టున్నారు. నేను కొంచెం బయట వాళ్ళ పూర్తి చూడలేదు. బట్ నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 351 352 కింద పెట్టినట్టున్నారు. ఏంటి సార్ ఆ సెక్షన్స్ ఏం చెప్తాయి సార్? ఒకటి అది క్రిమినల్ ఇంటిమిడేషన్ వస్తుందండి, ఇంకొకటి ఇన్సల్ట్ చేసినందుకు వస్తుంది. 2 years ఇంప్రిజన్మెంట్ వరకు ఉంటుంది. సో కాబట్టి ఖచ్చితంగా అది యాక్షన్ తీసుకుంటారు. అది క్లియర్ కట్ ఎవిడెన్స్ అండి. అక్కడ అపార్ట్మెంట్ లో కూడా రాంగ్ ఫ్లాట్ ఐడి ఫ్లాట్ నెంబర్ ఇచ్చి ఎంటర్ అయినట్టున్నారు అక్కడ గేటెడ్ కమ్యూనిటీలోకి అని చెప్పి తెలుస్తుంది. నిన్న చాలా హంగామాగా అయింది. అక్కడ సెక్యూరిటీ కూడా రావడం జరిగింది. చుట్టుపక్కల ఫ్లాట్స్ డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం జరిగిందని చెప్తున్నారు. బట్ ఇలాంటి బిహేవియర్ కరెక్ట్ కాదండి. అంటే కోర్టులో కేసు ఉన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా కోర్టులో తెలుసుకోవాలి. మొదటి నుంచి కేసులు పెట్టి ఎఫ్ఐఆర్లు పెట్టి ఏం చేసినా ప్రతిదీ ఇట్లా ప్రతిసారి రోడ్డుకి ఇస్తానంటే ఎన్నిసార్లు అండి, ఎన్నిసార్లు పరిష్కారం రాయడం మాత్రం కరెక్ట్ కాదు కదా. నాకు రైట్ చేయండి అది ఏంటనేది పూర్తిగా తెలుస్తుంది. అందులో అయితే చేసిందైతే 100% మిస్టేక్. ఇంకొకటి సార్ అక్కడ వీడియోలో కూడా ఒకటి చూశారు వలీ గారు, మీరు కూడా ఒకటి చూశారు. వాళ్ళ పేరెంట్స్ అంత ఏజ్డ్ పేరెంట్స్ ఉన్నప్పుడు ఇంటికెళ్ళి వాళ్ళ తలుపులు దబా కాది గొడవ చేసి వాళ్ళని అంతా అప్పుడు ఇబ్బంది పెట్టినందుకు అప్పుడు మాదాపూర్లో కూడా ఎఫ్ఐఆర్ అయింది. అది మీరు చూశారు. అవును అవును అప్పుడు కూడా చూశారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కదా. ఇంత భయానకమైన వాతావరణం సృష్టించడం అనేది సబబు కాదు. ఓకే, ఇంకొకటి సార్ మధు శర్మ గారు, రేపు ఆదివారం రోజు ఆమె ధర్నా చేస్తా అని చెప్పేసి కూడా అంటూ ఉన్నారు మా అసోసియేషన్ దగ్గర. ఏమని? అదే రాజ్ తరుణ్ నా దగ్గరికి రావాలి. ధర్నా చేస్తాననేది ఆవిడ ఇష్టం అండి. ఇప్పుడు ధర్నా చేసిన మాత్రం కోర్టులో ఉన్న కేసుని వెళ్ళి ఏ కోర్టు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారండి. ధర్నా చేస్తే డైలీ చేస్తారు ధర్నా. ఏం జరిగిందని చేస్తారు ధర్నా. ఏమండి వాళ్ళని ఎవరాసే రావని ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు ఇష్యూని ఎటు సైడ్ ట్రాక్ చేద్దాం అనుకుంటున్నారు? అంటే మా అసోసియేషన్ ముందు ధర్నా చేయడం అంటే సినిమా ఇండస్ట్రీ పెద్దలు ఏమన్నా కలగ చేసుకుని దీన్ని సెటరేట్ చేయాలి, రాజ్ తరుణ్ నాకు అప్పగించాలని డిమాండ్ ఇది అట్లా అర్థం చేసుకోవాలంటారా? కాదండి, కోర్టులో ఇష్యూ ఉన్నప్పుడు సినిమా పెద్దలు చేసేది ఏముంది? ఇప్పుడు కోర్టు వారిని గౌరవించాలి కదా, కోర్టు వారిని గౌరవించాలి కదా. ఓకే, సినిమా పెద్దలు కానీ మీరు కానీ నేను కానీ ఇంకోటి కానీ ఇష్యూ ఏం లేదు. ఇప్పుడు ఆల్రెడీ ఛార్జ్ షీట్ ఫైల్ చేశారంటారు. సో అందులో ఏమున్నాయి? బేసింగ్ అన్న మెరిట్స్ అవుతుంది. బేసింగ్ అన్న మెరిట్స్ కదండి కేసులు లేదు. ఈ కేసులో మెరిట్స్ ఏమున్నాయి వాటిపైన వెళ్తారు. ఆవిడ మొదటి నుంచి చేసే అలిగేషన్స్ ఏం ఎవిడెన్స్ ఉన్నాయో వాటిపైన వెళ్ళాలి. ఆవిడ ధర్నా చేస్తాను మాత్రం వాట్ ఈస్ ద యూజ్ అండి? చేసుకోవాలి. ఆవిడ చేస్తానంటే ఎవరికి అబ్జెక్షన్ ఉందండి? అంటే నా పోరాటంలో నిజం ఉంది కాబట్టి మా అసోసియేషన్ అనేది అదొక ప్రైవేట్ ప్రమిసెస్, అసోసియేషన్ సంబంధించిన ప్రమిసెస్. అక్కడికి వెళ్తారు చేస్తారంటే అసోసియేషన్ వాళ్ళే యాక్షన్ తీసుకుంటారు. ఓకే,
సార్ ఇప్పుడు నా పోరాటంలో నిజం ఉంది, న్యాయం ఉంది కాబట్టే పోలీసులు లావణ్య పెట్టిన కేసులో నిజం ఉంది అని చెప్పి చార్జ్ షీట్ లో నిందితుడిగా చేర్చారని చెప్పి లావణ్య చెప్తా ఉంది. చార్జ్ షీట్ లో ఒక్క విషయం అండి, ఎఫ్ఐఆర్ చేసిన పోలీసులు చార్జ్ షీట్ ఫైల్ చేస్తారు. అది ఇస్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. ప్రాసెస్ ఒకటి తెలుసుకోవాలి ముందు. సిస్టమ్ లో ఒక ప్రాసెస్ అంటూ ఉంటుంది. ఆ ప్రాసెస్ ప్రకారం ఈ వ్యవస్థ నడుస్తుంది. సో కేసులో చార్జ్ షీట్ ఫైల్ చేయడం అనేది ప్రాసెస్ ఆఫ్ లా. ఈ ప్రాసెస్ తర్వాత ట్రయల్ అనేది కంటిన్యూ అవుతుంది. ట్రయల్ కంటిన్యూ అయ్యాక కదా దోష కదా తెలియదు. నిందితుడు మాత్రమే. ఇక్కడ రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. నిందితుడికి దోషికి చాలా డిఫరెన్స్ ఉంది. అవును, అంటే ఆ చార్జ్ షీట్ లో పోలీసులు స్పష్టంగా పేర్కొన్నారంట 11 సంవత్సరాలు వీళ్ళిద్దరూ ఒకే దాంట్లో కలుస్తున్నారు. మీరు చూసారా చార్జ్ షీట్? సార్ మీరు చూసారా చార్జ్ షీట్? ఆ చార్జ్ షీట్ లో పోలీసులు చెప్పింది ఉంది. మీరు చూసారా చార్జ్ షీట్ అని అడుగుతున్నాను. చార్జ్ షీట్ చూడలేదు సార్. ఆవిడ చూసారా చార్జ్ షీట్? లావణ్య చెప్తా ఉంది. లావణ్య చెప్తోంది. లావణ్య ఏమన్నారంటే చెప్పారా? అలా కాదు వరి గారు, ఒక విషయం అర్థం చేసుకోవాలి. చార్జ్ షీట్ చూసి పెట్టారా? కోర్టుకు రావాలి, కోర్టు నుంచి కాపీ తీసుకోవాలి. మేము ఆ తర్వాత దాన్ని ఏం చేయాలని మేము డిసైడ్ చేస్తాం. అంతేగాని ఏదో చెప్పారు ఇప్పుడు ఒక విషయం, కోర్టులో కంప్లైంట్ పెట్టిన వాళ్ళు కంప్లైంట్ చేసిన వాళ్ళు 1000 ఎలిగేషన్స్ వేస్తారు. 1000 వేసుకోవాలి. ఇప్పుడు అవి ఎలిగేషన్స్ వేసిన వాళ్ళు ప్రూవ్ చేయాలి కదా. అంటే మేము ఇన్వెస్టిగేషన్ చేశాము, పోలీసులు చెప్పేది ఇన్వెస్టిగేషన్ చేశాము, లావణ్య చెప్పే దాంట్లో వాస్తవాలు ఉన్నాయి కాబట్టి మేము నిందితుడిగా చేరుస్తున్నాం అన్నారంట. ఒక్క విషయం మీరు తెలుసుకోవాలి, పోలీసు వారు వాళ్ళ సిస్టమ్ ని వాళ్ళ ప్రాసెస్ ని వాళ్ళు ఫాలో అయ్యారు. ఇదివరకు కూడా ఇలా ఎన్ని కేసుల్లో ఫైల్ చేసిన తర్వాత అది చాలా లేకుండా ఉన్నాయి. పోలీసులు ఇలా ఇన్వెస్టిగేషన్ చేసిన కేసులు కూడా కొన్ని కోర్టుల దగ్గర చాలానే ఉన్నాయా లేదా? అవును, వాస్తవం. వాళ్ళ పద్ధతిని వాళ్ళు ఫాలో అయ్యారు. వాళ్ళ సిస్టమ్ ద్వారా పెట్టారు. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా వాళ్ళు నడిచారు. అందులో తప్పే ఉంది. నిన్న కూడా ఎవరు నాకు అంటున్నారు, నిన్న అయిపోయింది రాస్తారని అయిపోయింది అంతా వేసేస్తున్నారంట. ఏమైపోయింది? చార్జ్ షీట్ ఫైల్ చేస్తే అయిపోయిందా? సిస్టమ్ తెలుసా? రెస్పాన్సిబుల్ గా ఉండాలి కదా. సార్ ఇప్పుడు కోర్టుకు చెప్తారా? ఇంటికి వెళ్ళి మరి గొడవలు చేస్తున్నారు, దాడులు దిగుతున్నారని ఈ విషయం ప్రస్తావిస్తారా ఈసారి వాదనలో? ఖచ్చితంగా ఉంటుందండి. ఇప్పుడు ఒక్క విషయం అలీ గారు, నేను ఫస్ట్ నుంచి మీడియాతో మేము ఏం చేస్తాం చెప్పండి అని ఇన్సిస్ట్ చేయొద్దు. కోర్టులో ఏం చేస్తాం అనేది అది మేము ఆ సమయానికి చేస్తాం, ఖచ్చితంగా చేస్తాం. ఏం జరుగుతుంది అనేది ఉన్న ఎవిడెన్స్ చూసుకొని ఖచ్చితంగా ముందుకెళ్తాం. మీరు ముందుగానే అన్ని ఏం చేస్తాం అని చెప్పమంటే కొన్ని చెప్పాలి. ఇప్పుడు లావణ్యని కట్టడి చేయలేకపోతుంది కదా. ఇప్పుడు పోలీసు వ్యవస్థ కూడా ఎక్కడ పడితే అక్కడ వెళ్ళి గొడవలు చేస్తుంటే దీన్ని ఆపాలి కదా. ఇబ్బంది పడుతున్నాడు కదా రాస్తారండి, అది అడుగుతున్నాను. ఆ విషయం ఇప్పుడు ఒక విషయం, మొన్నదాకా వాళ్ళు ఎందుకు మొన్నదాకా వాళ్ళు ఈ చికాకు చేయలేదు. పోయినసారి ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ దగ్గరకు వచ్చారు, కట్టడి చేద్దామా లేదా కంప్లైంట్ చేసి ఎస్ఎంలోకి వస్తాం. మేము కూడా ఏం కట్టడి చేయాలో చేస్తాం, అందులో డౌట్ లేదు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఏదైనా పోలీసులు ఫాలో అయింది ప్రాసెస్ ఆఫ్ లా నిన్న. ఇది కూడా ఇప్పుడు నిన్న చేసిన విషయం మాత్రం చాలా తప్పు. ఇప్పుడు ఆయన మీద అలిగేషన్స్ వెళ్ళి మళ్ళీ ఇప్పుడు వాళ్ళ మీద దాడికి వెళ్తాం ఏంటండి? బెదిరిస్తున్నారా? భయపెడుతున్నారా? ఓకే, నిన్న వీడియోలో కూడా ఏదో కింద వచ్చారు రాస్తారని అని చెప్పి విన్నాను అక్కడ. అది కూడా అసలు ఏంటది? ఆ పద్ధతి ఏంటి అసలు? ఎవరిని బెదిరించాలి అంటే మీరే కంప్లైంట్లు పెడతారు, మీరే దాడులు చేస్తారు, మీరే ఇళ్ల మీదకి వస్తారు. ఏం అర్థం చేసుకోవాలి? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మధు గారు. అది రాస్తరుణ్ లాయర్ మధు శర్మ చెప్తున్నారు. సో లావణ్య చేసింది 100% తప్పు. సో ముంబైలో కూడా కేసు నమోదైంది. రాస్తరుణ్ని అలాగే మాల్వి మల్హోత్రాని పూర్తిగా ఇబ్బంది పెట్టింది. ఒకవైపు కోర్టులో కేసు నడుస్తోంది, పోలీసులు కూడా ఛార్జ్ షీట్ నమోదు చేశారు. ఏదైనా కోర్టులో తెలుసుకోవాలి, లీగల్గా తెలుసుకోవాలి. ఇట్లా దాడి చేయడం అనేది మంచి పద్ధతి కాదు. ఒకవేళ ధర్నాలు దీక్షలు చేసుకుంటే అది వారి ఇష్టం. సో ఎవరు కూడా మూడో వ్యక్తి చేసేదేం లేదు, ఆల్రెడీ కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఏదైనా లీగల్గానే ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలని చెప్పి రాస్తరుణ్ లాయర్ చెప్తా ఉన్నారు. చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుంది.